దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక సమయం మందు రెండో మాటను మనం ధ్యానం చేద్దాం. మరి ఇటు మాటను ధ్యానం చేయడానికై మన మధ్యలో లక్ష్మీ మేడం గారు సిద్ధంగా ఉన్నారు. వారు ముందుకు వచ్చి మనకు రెండో మాటను ధ్యానంలో నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో నుందువు నిశ్చయముగా నీతో అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను సృష్టి ఆరంభము నాటి నుంచి నేటి వరకు కూడా ఈ భూమి మీద తరతరాలకి యుగ యుగాలకి కావలసిన రాజులు, మహారాజులు, చక్రవర్తులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, చరిత్రకారులు, విప్లవకారులు ఎంతోమంది పుట్టారు. వారంతా మరణించారు. ఒక చరిత్రను సృష్టించారు. వారి చరిత్ర, వారు సృష్టించిన చరిత్ర కానీ పుస్తకాల్లో చిరస్థాయిగా ఉంది. కానీ ఆనాటి ప్రభుత్వాలు, ఆనాటి ప్రజలు వారి గౌరవార్థము సంతాప దినాలుగా, విచార దినాలుగా మాత్రమే ప్రకటించాయి. కానీ ఒక నిర్దోషి, అపరాధి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ నేరము పాపము చేయని వాడు మొదటిసారిగా ధర్మశాస్త్రానికి విరోధముగా గవర్నర్తో సహా, రాజుతో సహా, అధికారులు, పరిసయ్యులు, శాస్త్రవేత్తలు, అక్కడ యాజకులు సైతం చట్టానికి విరుద్ధంగా ఒక నీతిమంతుడిని సిలువ వేసిన శిక్ష అమలు చేశారు. కాబట్టి ఈరోజు శుక్రవారం గుడ్ ఫ్రైడే అన్నారు. ఏమన్నారు? ఎలా గుడ్ ఫ్రైడే అయింది? ఒక మనిషి చనిపోతే మనం ఎన్నో దినాలుగా వారి గురించి మాట్లాడుకుంటాం, విచారణతో ఉంటాం, బాధపడుతూ ఉంటాం, మళ్ళీ వారి మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరణము ఒక మంచి శుభ శుక్రవారం అన్నారు. శుభము, మంచి, గుడ్. ఎందుకంటే ఒక నిర్దోషి శిలువనెక్కి చట్ట వ్యతిరేకంగా వారు చట్టాన్ని దుర్వినియోగం చేసి దేవునికి విరుద్ధంగా లేఖనాలు, అక్కడ ప్రవచనాలు ఏవైతే నెరవేరవలసి ఉన్నాయో వాటి నెరవేర్చవలసి ఉంది. కాబట్టి శిక్ష వేయవలసి వచ్చింది. ఆ శిక్ష ఆయన సిలువనెక్కడము, ఈరోజు లోక కళ్యాణము, మహాయజ్ఞము చేసి ఆయన మనిషి తప్పించుకోలేని పాపముతో, అపరాధంతో, దోషంతో బంధించబడినప్పుడు విడిపించడానికి ఆనాడు మేకల రక్తం, ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, పశువుల రక్తంతో పాప పరిహార్థము కానుకలతోటి, అర్పణతో వారు కొనసాగిస్తూ ఉంటే, ఇదంతా కాదు, మహిమలోకాలని విడిచిపెట్టి నేనే మట్టి మనిషి కోసం ఈ భూమి మీదకి దిగి వస్తాను అని చెప్పేసి ఆయన రిక్తుడిగా, మనుష్య కుమారుడిగా మన మధ్యలో జీవించి మన కొరకు, మన పాపమునకు బదులు, మన అపరాధమునకు బదులు, మన దోషమునకు బదులు తానే సమస్తమును భరించి శాపముగా మారి ఆ సిలువలో ఘోర మరణమాయను. అందుకనే లోకము విమోచించబడింది, లోకము రక్షింపబడింది. ఆయన ఆశ్రయించిన వారు, ఆయన చెంత పాపాలను ఒప్పుకున్న వారు, ప్రాయశ్చిత్తమున ఉందిన వారు నిత్య జీవానికి వారసులయ్యారు. అలా అన్యాయపు తీర్పు నందిన ఆ పరిశుద్ధుడు సిలువలోకి ఎక్కినప్పుడు ఆయనకి తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకంటే మనిషి ఆలోచనలు అంత చెడుగా, నీచంగా, భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఆ ఆలోచనలన్నీ మన మెదడులో నుంచి వస్తున్నాయి. కాబట్టి దాన్ని శిక్షించాల్సిన అవసరం ఉందని ఆ తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. చేతులతో మనము హత్యలు చేస్తుంటాం, దొంగతనం చేస్తుంటాం, వ్యభిచారం చేస్తుంటాం, మోసం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ చేతులతో చేసిన పాపమును శిక్షించవలసిన అవసరం ఉంది. కాబట్టి మేకులతో ఆ చేతుల్ని వాళ్ళు సిలువ వేశారు. అంతేకాదు, ఈ పాదాలు వెళ్ళకూడని చోటికి, చేయకూడని పనులన్నిటినీ చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవునికి విరోధంగా మనం ఎప్పుడూ దూరంగా వెళుతూ, నీతికి దూరంగా వెళుతూ, పరిశుద్ధతకి దూరంగా వెళుతూ, ధర్మశాస్త్రానికి దూరంగా వెళుతూ, మనము ప్రేమకి, కరుణకి, జాలికి, దయకి, క్షమకి దూరంగా వెళుతూ మనం మన ఇష్టానుసారమైన జీవితాలతో బ్రతుకుతూ ఉంటాము. కాబట్టి ఆ పాదములకు శిక్ష వేయబడింది. అంతేకాదు, ఆయనని ఎంతగా హింసించారు అంటే ఆయన శరీరముని బీడు భూమి వలె కొరడా దెబ్బలతో, 39 కొరడా దెబ్బలతో, ఒక పొలమును దున్నినట్టుగా, ఒక భూమిని దున్నినట్టుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథములో చూస్తుంటాం. అలాంటి సమయంలో ఆ సిలువలో మరణానికి అత్యంత సమీపముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు పలికిన 7 శ్రేష్టమైన మాటల్లో మొదటి మాటని సహోదరుడు వివరించారు.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక క్షమించమన్నాడు. అంటే తెలియదు కనుక క్షమించమన్నాడు. పిల్లలు తప్పులు చేస్తే ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి తెలియదు కనుక క్షమించమన్నాడు. అయితే ఆ రోజుల్లో పాతకాలంలో ఏదైనా నేరాలు చేస్తే, దోషం చేస్తే, పాపం చేత పట్టబడితే అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, హత్య కావచ్చు, వారిని సిలువ శిక్షలకి గురి చేసేవాళ్ళు, లేదా మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభుకి వేసిన సిలువ శిక్ష ఆయనతో పాటు ఇంకా 2 నేరస్తుల్ని కూడా శిక్ష వేసేలా చేసింది. అదే లూకాసు సువార్త 23వ అధ్యాయం 33వ వచనం చూస్తే, లూకాసు వార్త మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం, వారు కపాలమనబడిన ప్రాంతమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, అతని కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులని ఆయనతో కూడా ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 2 దొంగలు నేరస్తులుగా అక్కడ నిర్దోషింపబడ్డారు, అంటే నిరూపించబడ్డారు. వాళ్ళు నేరస్తులు అని రుజువు చేయబడ్డారు. అంటే ప్రాసిక్యూషన్ తర్వాత వారు దోషులు, శిక్షకి అర్హులు అని నిర్ధారించిన వారిని ఒక నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువుతో సిలువ వేసినప్పుడు వాళ్ళిద్దరూ సంభాషిస్తున్నారు. అక్కడ క్రీస్తు మధ్యలో ఉన్నారు, వారిద్దరూ సంభాషిస్తున్నారు. ఒకసారి 39వ వచనం, అదే లూక్, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనని దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పను. ఒక దొంగ ఏమంటున్నాడు, ఇద్దరిలో ఒక నేరస్తుడు, నీవు క్రీస్తువు కదా, నీవు అభిషక్తుడివి కదా, నువ్వు చాలా అద్భుతాలు చేసావు కదా, నువ్వు స్వస్థతలు చేసావు కదా, సూర్యకార్యాలు చేసావు కదా, ఆశ్చర్యకార్యాలు చేసావు కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా అంటున్నాడు. నెక్స్ట్ చదవమ్మా. అయితే రెండవవాడు వాడిని గద్దించి, ఒక్కరు చదవండి. అయితే రెండవవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. రెండవవాడు ఏం మాట్లాడుతున్నాడు, అతను దోషే, పాపం చేత పట్టబడ్డాడు, శిక్షకి అర్హుడు, శిక్షింపబడ్డాడు, సిలువనెక్కాడు. అయితే ఒక దొంగేమో స్వార్థముతోటి ఆలోచిస్తున్నావు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు తప్పించుకొని నన్ను కూడా తప్పించవచ్చు కదా ఈ మరణం నుంచి అని ఒక హేళన చేస్తున్నాడు. అయితే రెండవ వాడు ఏమంటున్నాడు అంటే, మనము చదవమ్మా, అయితే అదే శిక్షా విధిలో ఉన్నాం. అంటే మనము బ్రతికిన బ్రతుకుకి, చేసిన పాపాలకి, అన్న మాటలకి, దూషణలకి, దోషమునకి, పాపమునకి తగిన శిక్షలో మనము ప్రస్తుతం ఉన్నాము కనుక దేవునికి భయపడవా. కనుక ఎవరికి భయపడవా అంటున్నాడు, దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే సిలువలో వేలాడుతున్న ఒక దొంగ భూమి మీద తిరిగినంత కాలము తను నేరస్తుడిగా పశ్చాత్తాపడలేదు, తను పాపిగా పశ్చాత్తాపడలేదు, మారు మనస్సు కోసం తను ఆలోచించలేదు. కానీ శూన్యంలో సిలువలో వేలాడుతున్న దొంగ ఏమంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. మనుష్యులం మనం ఈరోజు అధికారులకి భయపడకపోవచ్చు, నాయకులకి భయపడకపోవచ్చు, మంత్రులకి భయపడకపోవచ్చు, కానీ నేరస్తులకి భయపడకపోవచ్చు, కానీ దేవునికి భయపడవలసిన అవసరం ఉందని చదువు. తర్వాత చదవమ్మా. మనకైతే ఇది న్యాయమే. ఎందుకంటే మనము అన్యాయంతో, అక్రమంతో, దౌర్జన్యంతో, దుర్మార్గంగా ఈ లోకంలో ప్రవర్తించాం కాబట్టి మనకి ఈ శిక్ష న్యాయమే. తర్వాత మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదంటున్నారు. మరి యేసుక్రీస్తు ఏ తప్పిదమును చేయలేదు అని అయినా కూడా సిలువనెక్కించారంటే ఆయన చేసిన తప్పిదాలేంటో ఒకసారి మనం బైబిల్లో చూసుకుంటే, ఈయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడని తన్ను తాను ఘనపరుచుకుంటున్నాడు. ఇది దైవ దూషణ అంటున్నారు. మొదటి నేరం ఇది. ఈయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, తన్ను తాను ఘనపరుచుకుంటున్నాడు, దైవ దూషణని చేస్తున్నాడు. రెండవ నేరం, కైసరుకి కట్టాల్సిన పన్నుని కట్టకుండా రాజద్రోహము చేస్తున్నాడు.
కైసరికి కట్టాల్సిన పన్నుని కట్టకుండా రాజద్రోహం చేస్తున్నాడు. మనం బైబిల్లో చూసుకుంటే ఆయన పేతురుతో ఏమంటాడు? పన్ను కట్టేయమంటాడు, కైసరికి పన్ను కట్టేయమంటాడు. కానీ వీళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏమని? కన్ను కట్టవద్దని రాజద్రోహం చేస్తున్నాడు. మూడవది ఏమంటున్నాడు? ఈయన యూదులకి మూడో నేరము, యూదులకి రాజునని చెప్పుకుంటున్నాడు, రాజద్రోహం దేశద్రోహం చేస్తున్నాడు అని అంటున్నాడు. దైవదూషణ ఒక నేరము, రాజద్రోహం ఒక నేరము, దేశద్రోహము మరొక నేరం. 3 నేరములని ఎవరైతే సమాజము, ఏ లోకమైతే ఆయన్ని వెంబడించిందో, ఏ లోకమైతే చూసిందో, ఏ లోకమైతే స్వస్థతలు పొందుకుందో, ఏ లోకమైతే సువార్తను వినిందో, ఏ లోకమైతే మరణంలో నుంచి తప్పించబడిందో, ఆ సమాజము అతన్ని ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారంతో శిలువ మరణం ఎక్కేంతగా వేధించింది. ఎంతగా వేధించింది అంటే ఆఖరికి పిలాతు ఏమంటున్నాడు? పిలాతు అంటున్నాడు, ఇతనిలో నాకు ఏ నేరము కనబడ్డలేదు, ఈ నీతిమంతుడిని నేను శిక్షించడానికి అంటున్నాడు. పిలాతు భార్య అంటుంది, నీవు అతని జోలికి పోవద్దు, అతని నీతిమంతుడు, అతన్ని నువ్వు ముట్టుకోవద్దు అని అంటుంది. ఎంత భయంకరంగా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళారు. హేరోదు కూడా అంటున్నాడు, నాకు యేసుక్రీస్తు ప్రభువులో ఎలాంటి నేరము కనిపించడం లేదంటున్నాడు. శతాధిపతి అంటున్నాడు, ఇతను నీతిమంతుడు అని అంటున్నాడు. ఆఖరికి లంచం కోసం 30 వెండి దీనారాలకి పట్టించిన ఇస్కరియోతు యూదా కూడా అంటున్నాడు, ఏమని? నీతిమంతుంది నిరపరాధిని రక్తమును నేను పట్టించాను అని చెప్పి. చూసారా, మనం కూడా ఒక్కొక్కసారి సమాజంలో ఉంటాం, లోకంలో ఉంటాం, నీతిని అనుసరించే వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇస్తుంటాం, లంచాలు తినేవారి జత కలుపుతూ ఉంటాం, నేరాలు చేసే వారి చేతులతో మన చేతులు కలుపుతూ ఉంటాం, హత్యలు, దొంగతనాలు, మోసాలు చేసే వారితో మన అడుగులు వేస్తూ ఉంటాం, పాపం చేసే వారి వెంట మనం నడుస్తూ ఉంటాం, అపహాసకులతో మనం కూర్చుంటూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. ఒక్కసారి పరీక్షించుకోవాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఆఖరి క్షణాల్లో, ఆఖరి గడియల్లో, ఆ మరణ శయ్యలపైన వాళ్ళు సిలువలో వేలాడుతున్న ఆ దొంగ ఒకడు ఎగతాళి చేస్తుంటే మరొకడు పశ్చాత్తాపపడుతూ మారు మనస్సును పెడుతూ దేవుడని గ్రహించి యేసు అని పిలుస్తున్నాడు. మొదటివాడేమన్నాడు? క్రీస్తు అని పిలిచాడు. రెండవవాడు యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అంటే రెండవదంగా ఏ మారు మనస్సు అయితే పొందాడో ఆ సిలువలోనే మారు మనస్సు పొంది అనేక మంది సాక్ష్యాలను వినిన అతను, ఆ నేరస్తుడు పశ్చాత్తాప మనస్సుతో, మారు మనస్సుతో అక్కడికక్కడే ప్రభువని గుర్తించి యేసుక్రీస్తు ప్రభువని తన హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆ క్షణమే అంటారు కదా, అదృష్టం అంటే ఇలా ఉండాలి. నేడు అందుకాయన, ఇప్పుడు చదవమ్మా 43, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా చెబుతున్నాను నేను. అందుకు యేసు ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనస్సును చూసి ఆ క్షణమేమన్నాడు? నీవు నేడు నాతో కూడా, నాతో కూడా. ఈ లైన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. పరదేశులో ఉందు అని నిశ్చయముగా, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఎలాంటి సందేహము లేదు. నీవు నాతో పరదేశులో నిశ్చయంగా ఉంటావు అని చెప్పి ఆ దేవుడు అతనికి వాగ్దానం ఇవ్వడమే కాకుండా అతను మరణించినప్పుడు ఆ దేవుడు తన రాజ్యములోనికి తీసుకువెళ్తా అన్నట్టుగా ఆ పరదేశులోనికి తన ఆత్మతో పాటు పాతాళానికి వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటాం. కాబట్టి ఈరోజు మనం ఎలాంటి అపరాధం చేత బంధింపబడ్డాము, ఎలాంటి దోషం చేత బంధింపబడ్డాము, ఎలాంటి నేరాలతో బంధింపబడ్డామో మనకి తెలుసు, చూచుచున్న ఆ దేవుడికి తెలుసు. మనలో చాలామంది మన జీవిత సాక్ష్యాలను చూసుకుంటే ఒకప్పుడు అంతా భయంకరంగా దారి తప్పిపోయిన వాళ్ళమే, దేవుని చట్టానికి ఆజ్ఞలకి విరుద్ధంగా వెళ్ళిపోయిన వాళ్ళమే, మన ఇష్టానుసారమైన జీవితాలు నడకలతో ప్రవర్తించిన వాళ్ళమే, నేరాలు అనుభవించిన వాళ్ళమే, శిక్షలు అనుభవించి కూడా ఉండొచ్చు. అలాంటి వారికి ఎంత దేవుని దగ్గరికి మనం వచ్చినా కూడా మన హృదయమందు విశ్వసించి నోటితో యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోకపోతే ఈరోజు ఆయన రక్షణ భాగ్యములోనికి
కాకపోతే ఈరోజు మనం ఇంతకాలము భక్తి చేస్తూ విశ్వాసాన్ని సాధకం చేస్తూ ఇన్ని ప్రసంగాలు వింటూ కూడా నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్న మనము నిత్య జీవానికి వెళ్ళలేకపోతే మన భక్తి పూర్తిగా వ్యర్థమే. కాబట్టి దేవుడు తన శ్రేష్టమైన మాటలతో మనకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఎవరమైనా ఈ క్షణము ఆయన రెండవ రాకడ వస్తే ఈ క్షణం ఎత్తబడితే మరి మనం పశ్చాత్తాపంతో ఇక్కడి నుంచి మారు మనస్సుతో మనల్ని క్షమించమని, అలాగే మనల్ని జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రభువు పేరిట కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు చెల్లింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.